నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పూరి గుడిసెకు విద్యుత్ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. రుద్రవరంలో ఓ పూరి గుడిసెకు ఏకంగా 70,000 రూపాయల కరెంటు బిల్లు రావడంతో లబోదిబం అంటూ బాధితులు అధికారులను ఆశ్రయించారు. బతకడమే కష్టంగా ఉంటే ఇంత బిల్లు ఎలా కట్టేదని డిపార్ట్మెంట్ చుట్టూ ఎంత తిరిగినా ఎవరు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఈ కాగితం రాలే నా పేరు పద్మావతి, మా ఆయన పేరు ఏసేపు. 70,000 వేసినామని చెప్పినారు వీళ్ళు. చెప్పింటే మేము వాళ్ళ కాడికి పోయినాం, కరెంట్ వాళ్ళ కాడికి ఆలగడ్డ పోయినాం. నా కొడుకు తీసుకుపోయినాడు. మళ్ళీ స్వచ్ఛాలయం కాడికి తీసేసినాక లెక్కించాంపో అన్నారు. ఆ లెక్క రాలే, ఈ కాగితం రాలే, ఏది రాలే. తీసుకుపోయి ఇచ్చినాము, వాళ్ళు ఇయ్యలే. నాకేమో యా కొడుకు వచ్చినాడు అమ్మ ఈయన చెప్పిన స్వచ్ఛాలయం సార్ కాడికి పోతే ఇంకా లేడు, నా కొడుకు లేడు, హైదరాబాద్కు నిలిచినాడు. ఇంకా ఆయన ఇయ్యలే, మేము వాడికి పోలే. ఈ కరెంట్ ఆఫీస్ ఆయన కాడికి పోయినాం. పోతే ఆయన ఊరికి పలకలే మాకు. ఈ సంవత్సరం రాలేదా? నుంచి రాలే, 2 ఏళ్ళ నుంచి రాలే నాకు. ఫస్ట్ వచ్చిందే? ఫస్ట్ ఒక సంవత్సరం వచ్చింది. ఎందుకు అబద్ధం ఆడాలా? ఇంకా దీని గుండా రాలే నాకు. గత 2 ఏళ్ళ నుంచి రావడం లేదు. రాలే. సరే సరే. ఎంతమంది పిల్లలు? 4 అన్నా శేఖర్ అన్న, నీకు తెలుసు కదా, 4 కొడుకులే. ఎవరికి ఏముంది, అందరూ పని చేసుకుని తినాలి. లేకుంటే ఒక 10 నిమిషాలు ఉద్యోగం కూడా రాలేదు. చదివి కట్టం చేసి చదివించుకునేవాడి. ఆ కంపెనీలో పోయి బతుకుతున్నాము. ఏం చేయాలా? ఎప్పుడు నుంచో ఉంది ఆయన మాకు తెలియదు. ఈడున్నారు ఆఫీసులు, కరెంట్ వాళ్ళు సారలు. అప్పటి నుంచి మీకు వేసి వాళ్ళకు లేదమ్మా అప్లికేషన్లు పెట్టుకున్నాం. ఇంకా అప్పటి నుంచి ఆయన బాలుడా, ఆయన నడుచుడు, ఆయన ఉన్నప్పటి నుంచి తీసేసినామన్నారు. ఇంకా అప్పటి నుంచి ఉంది ఇది. వర్షాకాలంలో మీకు ఎన్నాళ్ళు కనెక్షన్ లేకుండా, కరెంట్ లేకుండా ఉన్నారు మీరు? నెల రోజులు అన్నా, నెల రోజులు లేదు కరెంటు. శేఖరన్న కాడికి కూడా 2 మాట పోతే లేడు. శేఖరన్న చెప్దామని శేఖరన్న కాడికి, ఆపిలోని ప్రెసిడెంట్ కాడికి, ఆపిలోని కాడికి పోతే ఏమన్నాడు, వదినా వేసుకోపోరు ఏమన్నారు అన్నాడు. ఇంకా అప్పుడు వచ్చి వాళ్ళని పిలుచుకొని వేయించుకుంటే, ఎవరైనా పిలుచుకుంటే కేసు పెడతామన్నారు వాళ్ళు వచ్చి కరెంట్ వాళ్ళు. మా మీద కేసు పెడతాను. ఈడు మా పిల్లోడు కూడా